నేను 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 అంటున్నాం. ఈ నేనుకి, ఈ అహంకి, అహంకారానికి సారమేమిటి? ఎందుకు అహం అని ప్రయోగిస్తున్నాం? ఆ అహంకి ఏదైతే సారంగా ఉందో అదే ఇది అని తెలుసుకో. ఈ అహం నేను అనే దానికి సారభూతమైంది అయినా తమ యొక్క ఆ చిద్రూపాన్ని అందరూ ఆశ్రయించాలి. ఈ అహం అనేది ఎందుకు దీన్ని వాడుతున్నాము? దీనికి సారమేమిటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దేనివల్ల వచ్చింది? ఎక్కడ ఉంది ఇది అని ఆలోచించి చేసుకుని దాన్ని ఆశ్రయించాలి. ఏమని? దాన్ని స్వం అహంతా సారమాశ్రయేత్. స్వం అహంతా సారమాశ్రయేత్. అహం 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 అంటున్నావు కదా, నేను 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 అని. ఆ నేనుకి సారం ఏమిటి? దాన్ని ఆశ్రయించే ఒక ప్రయత్నం చెయ్యి. ఆశ్రయేత్, అదే పూజ. అహం అనే అనుభవంలో చైతన్యము, అలాగే అచేతనమైన అహంకారం అనే రెండిటి యొక్క గ్రంథి